హలో, ఈరోజు మన కడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిహెచ్గా పనిచేసి వై రత్నకుమారి గారు మొన్న 31/12/2024 తేదీన పదవీ విరమణ చేసి ఉన్నారు. ఈరోజు ఆ కార్యక్రమం సందర్భంగా మనం ఈరోజు ఆవిడికి ఘనంగా వీడ్కోలు చెప్పడానికి మనం ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మా పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వి యాంజలినా మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన మేడం గారికి నాగదేవి ధనలక్ష్మి గారు బుక్ ఇస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత అయినటువంటి వై రత్నకుమారి గారిని కూడా వేదికను అలంకరించవలసిగా గురువు ప్రార్థిస్తున్నాం. దాన్ని కూడా ఉండి తీసుకురండి, అందరు కలిసి స్టేజ్ మీద అందరు కలిసి తీసుకురండి. తీసుకోతుంది అక్కడ ఇద్దరికి సరిపోతుంది, నీకు ఇబ్బంది. మ్యామ్ ఎక్కడ ఉండదు మ్యామ్ మా మీరు చూడండి ఇలా చూడన్నా చిన్న మ్యామ్ ఎలా చూడండి. మ్యామ్ మీరు మీరు ఫ్రీగా నుంచండి మ్యామ్. తప్పట్లు కొట్టుకుంటారు చూడండి. తక్కువ లేదు, మనలో మనమే పర్లేదు, అలాగే ఇబ్బంది లేదు. అలాగే మన ఎస్ఓ మేడం గారు వివి విజయలక్ష్మి గారు కూడా వేదికను అలంకరించగా కోరుతున్నాం. చేతి తీసేస్తే మనం స్టాండ్ అక్కడ ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు, నాకు మీకు కూడా డిస్టర్బెన్స్ ఉంది. తీసే చెప్తున్నా సైడ్ తీసి ఏ లైఫ్ స్టాండ్ ఇక్కడ పెట్టేసుకుంటే కంటిన్యూ అయిపోతుంది. చేసి సరిపోయిందా చూడు, మన ఉన్నాయి అబ్బాయి ఇంకా ఇంకా లూజ్ చేయి, ఇంకా లూజ్ చేయి, ఇంకా అది గుడ్. అలాగే సార్ పాలలోకి వెళ్ళింది, మనం అలా పడదాం, స్టేజ్ మనం కవర్ చేద్దాం. ఓకే గుడ్, ఓకే కూడా కదండి బెటర్ గుడ్ మేడం.
అలాగే మన మాస్టర్ జార్జ్ ముల్లర్ గారిని కూడా వేదిక రామచంద్రగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మాస్టర్ షాజహాన్ గారిని కూడా వేదిక నారకించగా కోరి ప్రార్థిస్తున్నాం. వచ్చండి మరి అందరూ కుర్చీలు ఎవరు కూర్చోండి, వెనకాల కుర్చీలు ఖాళీ ఉంచండమ్మా. ఇప్పుడు మన అధ్యక్షులు తొలి పలుకులతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వెనక్కున్న వాళ్ళందరూ ముందుకు జరిగి కూర్చుంటే వెనక వచ్చే ప్లేస్ ఉంటుంది, ముందుకు వచ్చేసాను. ఓకే అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈరోజు చాలా స్పెషల్ డే, స్పెషల్ అకేషన్. ఎందుకో చెప్తారా? వాట్ ఈస్ ద రీజన్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ హియర్? ఎందుకు వచ్చారండి అందరు ఇక్కడికి? మా పిహెచ్సి స్టాఫ్ చెప్పాలి. మన సిహెచ్ఓ గారు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రత్నకుమారి గారు రిటైర్మెంట్ డే. సో దిస్ ఈస్ అ స్పెషల్ అకేషన్ టు ఆల్ ఆఫ్ us and especially to the person who is sitting over here. సో ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలుపుతున్నాను. స్పెషల్లీ టు ద స్పెషల్ పర్సన్ ఆఫ్ టుడే, ఎవరంటే మన సిహెచ్ఓ గారు. అండ్ ఫర్ ఆల్ ద ఎల్డర్స్ హు ఆర్ సిట్టింగ్ ఆన్ ద స్టేజ్, అందరికీ కూడా నా వందనాలండి. సో సిహెచ్ఓ గారు 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని నేను ఫస్ట్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. 40 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అంటే నేను ఐ హ్యావ్ నెవర్ హర్డ్ 40 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇదే మొట్టమొదటిసారి నేనైతే విన్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. 40 సంవత్సరాలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సిహెచ్ఓ గారు పనిచేశారంటే చిన్న స్థాయి నుంచి తను ప్రమోషన్స్తో ఈ స్టేజ్ వరకు వచ్చి సక్సెస్ఫుల్గా తన యొక్క జాబ్, తన కెరీర్, తన యొక్క ప్రొఫెషన్లో తను ఎక్సలెంట్గా తన యొక్క సర్వీసెస్ని అందజేసి ఈరోజు చివరి రోజు తన యొక్క పదవి విరమణ, సో రిటైర్మెంట్ రోజుకి చేరుకున్నారు అని అంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క కనికరము సిహెచ్ఓ గారి పట్ల ఉండిందని నేనైతే నమ్ముతున్నాను. సో ఎంతోమంది మనము
చూస్తుంటాం రిటైర్మెంట్ స్టేజ్ వరకు కూడా చాలామంది ప్రాణంతో కూడా ఉండేవారు కాదు.